ముందుగా ఏపీకి కడపకు సంబంధించి చూసుకున్నట్టయితే వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు జరుగుతున్న తరుణంలో సడన్గా ఈడీ ఎంట్రీ ఇవ్వడం, మనీ ట్రయల్ కోణంలో ఆరా తీయడం వెనుక ప్రధాన కారణాలేంటి? దీనివల్ల వైసీపీ రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందనే అంశంపైన మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా మా రిపోర్టర్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈడీ రంగ ప్రవేశం చేయడం అనేటువంటిది ఒక కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి సిబిఐ పూర్తిగా దర్యాప్తు చేసి అందుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లతో సహా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఈడీ రంగ ప్రవేశం చేయడం అనేటువంటిది ఒక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటిసారి ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గత 4 రోజుల కిందట ఒకేసారి అటు హైదరాబాద్తో పాటు కడపలో కూడా మొత్తం 40 బృందాలు ఈడీకి సంబంధించినటువంటి అధికారులు ఇందులో ప్రధానంగా నిందితులైనటువంటి ఎవరైతే ఉన్నారో ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డికి అలాగే దస్తగిరి, సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి వీళ్ళ ఇళ్లపైన అన్ని ఇళ్లపైన ఒకేసారి ఏకకాలంలో దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడుల్లో అటు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో దాదాపు 20 లక్షల రూపాయల నగదుతో పాటు అందుకు సంబంధించినటువంటి 2 లాకర్లు, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఆధారాలు, అలాగే ఏదైతే అందుకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ దాడికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఎంపీ అవినాష్ ఇంటికి తాళం వేసినటువంటి నేపథ్యంలోనే వైఎస్ మనోహర్ రెడ్డి తాళం ఓపెన్ చేసినటువంటి పరిస్థితిలోనే ఇంట్లో పూర్తిగా దాదాపు 8 గంటల పాటు ఈ ఈడీకి సంబంధించినటువంటి అధికారులు ఇంటిని సోదా చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అలాగే ఇందులో ప్రధాన నిందితుడుగా ఉండేటువంటి దస్తగిరి ఇంటిని కూడా సోదా చేసినటువంటి ఈడీ అధికారులు అందులో దాదాపు 1400 పేజీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ ఎవరైతే ఇందులో ప్రధానంగా నిందితులుగా ఉండేటువంటి సునీల్ యాదవ్ కావచ్చు, అలాగే దస్తగిరి కావచ్చు, ఎర్రగంగిరెడ్డి కావచ్చు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అందరి ఇళ్లలో కూడా ఒకే కాలంలో ఏకకాలంలో దాడి చేసినటువంటి నేపథ్యంలోనే జిల్లాలో ఈ యొక్క దాడులు అనేటువంటివి కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా ఉండేటువంటి ఏదైతే నిందితులైనటువంటి ఇళ్లందరి బయట కూడా రైట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నెల 8వ తేదీ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురైనటువంటి సునీతారెడ్డి ఇంతవరకు అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని మెట్లెక్కినా కూడా ఎక్కడ న్యాయం జరగలేదనేటువంటి నేపథ్యంలోనే 8వ తేదీ రాష్ట్రపతికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఆవేదనతో కూడినటువంటి లేఖ రాయడం జరిగింది. ఇందులో ఈ మా తండ్రి గారిని చంపినటువంటి వ్యక్తులు అనేటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా నిందితులుగా ఉండి బయట తిరుగుతున్నారు. ఇందులో నేరపూరితమైనటువంటి కుట్ర జరిగింది. ఈ కుట్రకు సంబంధించి మనీ ట్రయల్ జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ఆయుధాలు ఏవైతే అందులో సిబిఐ అధికారులు మెన్షన్ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసినటువంటి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి లేదనేటువంటి ఆవేదనతో రాష్ట్రపతికి లేఖ రాసినటువంటి నేపథ్యంలోనే ఈడీ అధికారులు రంగ ప్రవేశం చేశారనేటువంటిది. ఎందుకంటే మనీ లాండరింగ్ సంబంధించి ఇష్యూ ఉందనేటువంటి నేపథ్యంలోనే ఈడీ అధికారులు దాడులు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయితే ఈ దాడులు అటు హైదరాబాద్తో పాటు అలాగే కడపలో కూడా పూర్తి కాలంలో అంటే ఎంపీ ఇండ్లతో పాటు మిగిలిన వాళ్ళ అల్లిళ్లలో కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి. మనీ లాండరింగ్ సంబంధించినటువంటి నేపథ్యంలోనే సిబిఐ అధికారులు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ ను బేస్ చేసుకునే ఇందులో ఈ ఈడీ అధికారులు దాడులు చేసినారనేటువంటిది కూడా ఇక్కడ ఒక చర్చ అనేటువంటిది నడుస్తుంది. అంటే ఇందులో ప్రధాన నిందితులైనటువంటి ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అలాగే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి సంబంధించి అంటే మనీ లాండరింగ్ జరిగిందనేటువంటి కోణంలోనే విచారణ చేయబట్టబడింది. ఎందుకంటే అప్పట్లోనే ఛార్జ్ షీట్ లో కూడా అంటే ఎవరైతే భాస్కర్ రెడ్డితో పాటు అలాగో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి పైన కూడా ఛార్జ్ షీట్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వైసీపీలో వివేకానంద రెడ్డి ఉన్నంత వరకు రాజకీయ ప్రభావం పెరిగేటటువంటి ప్రభావం ఉండేటువంటిది ఉంటుంది. మనకు రాజకీయకు సంబంధించినటువంటి ప్రభావం పెరిగినట్లయితే మనము వెనుకడికి వేసేటువంటి పరిస్థితి, మనం వెనక్కిపోయేటువంటి పరిస్థితి అనేటువంటి కోణంలోనే రాజకీయ కుట్ర పని ఈ హత్య చేసినారనేటువంటిది కూడా సిబిఐ అధికారులు ఛార్జ్ షీట్ లో దాఖలు చేయడం జరిగింది. మరి ఈ ఛార్జ్ షీట్ బేస్ చేసుకునే మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటి కోణంలో కూడా అప్పట్లోనే ఏదైతే సిబిఐ అధికారులు కూడా ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇందులో ఈ కుట్రకు సంబంధించి ప్రధానంగా వీళ్ళు కుట్ర పన్నారనేటువంటిది ఒకటైతే ఇందులో భాగస్వాములైనటువంటి అటు దస్తగిరి కావచ్చు, అలాగే సునీల్ యాదవ్ కావచ్చు, ఎర్రగంగిరెడ్డి కావచ్చు, వీళ్ళను కూడా ఈ కుట్రలో కలుపుకున్నారనేటువంటిది కూడా వీళ్ళపైన కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అప్పట్లో సిబిఐ.
మరి ఈ హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడైనటువంటి ప్రధాన పాత్ర పోషించాడనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి దస్తగిరి అప్రూవ్గా మారడంతో సిబిఐ కోర్టు అతనికి ఏదైతే క్షమాభిక్ష పెట్టి విడుదల చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే క్షమాభిక్ష పెట్టి దస్తగిరి బయటకు వచ్చినప్పుడే ఈ హత్యకు సంబంధించినటువంటి రాజకీయ మలుపులు కావచ్చు, అలాగే హత్యకు సంబంధించినటువంటి విభిన్న కోణాల్లో మలుపులు తిరిగినటువంటి పరిస్థితి. అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి జరిగినటువంటి ఏదైతే కుట్రలో భాగస్వాములు ఎవరున్నారో, ఇందులో ఎంతవరకు సెటిల్ జరిగింది అనేటువంటిది అటు సంబంధిత అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. దాదాపు 40 కోట్లు ఇందులో డీల్ కుదిరినట్లు, అలాగే ఆ 40 కోట్లకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ కోణంలో వచ్చాయి, ఎవరు దీనికి పెట్టుబడి పెట్టారనేటువంటిది కూడా నిన్న సిబిఐ అధికారులు దీనిపైన పూర్తిగా సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కొడుకును కావచ్చు, అలాగే సునీల్ యాదవ్ను కావచ్చు, ఎర్రగంగిరెడ్డి కావచ్చు, వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి విచారణ చేయడం జరిగింది. అలాగే దస్తగిరిని కూడా విచారణ చేయడం జరిగింది. మరి ఈ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విచారణ చేసినటువంటి ఈడీ అధికారులు అందుకు సంబంధించిన నివేదిక కూడా ఉన్నతాధికారులకు ఇచ్చేటువంటి పరిస్థితి. అయితే ఇందులో ప్రధానంగా అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి చెప్పినటువంటి వివరాల మేరకు ఏదైతే దాదాపు 5 కోట్లకు సెటిల్మెంట్ జరిగిందనేటువంటిది, అలాగే అందుకు ₹1 కోటి ముందుగా ఇవ్వడం జరిగిందనేటువంటిది, అలాగే ఈ ₹1 కోటి సునీల్ యాదవ్ 25 లక్షలు తీసుకొని మిగతా 75 లక్షలు నా స్నేహితుడికి మున్నాకి ఇచ్చారనేటువంటిదిగా అప్పట్లో సిబిఐ అధికారులకు చెప్పినటువంటి నేపథ్యంలోనే అందుకు సంబంధించిన ఛార్జ్ షీట్ కూడా దీనికి కూడా దాఖలు చేయడం. మరి ఈ 75 లక్షలు దస్తగిరికి చెందకుండా మున్నాకు చేరినటువంటి నేపథ్యంలోనే అప్పట్లో సిబిఐ అధికారులు కూడా మున్నా ఇంటిని, అలాగే మున్నా తల్లికి సంబంధించినటువంటి ఆ లాకర్లను, మున్నాకు సంబంధించినటువంటి అకౌంట్లను చెక్ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 46 లక్షలు బయటపడింది. మరి ఇన్ని ఆర్థిక లావాదేవీలు జరిగినటువంటి దానికి సంబంధించి, అలాగే ఈ ఆర్థిక లావాదేవీలకు ప్రధాన కారణకుడు ఈయనకి పెట్టుబడి ఎవరు పెట్టారు, ఈ 40 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కోణంలో ఈ 40 కోట్లు దీనికి సంబంధించినటువంటి లావాదేవీల్లో సంబంధించిన ఆధారాలు ఎక్కడి నుంచి ఉన్నాయనేటువంటి కోణంలోనే నేను రైడ్ చేసినటువంటి ఈడీ అధికారులు అందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారనేటువంటిది కూడా ఇప్పుడు జిల్లాలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఒక చర్చ అనేటువంటిది నడుస్తుంది. ఇంకొక వైసీపీ మాత్రం ఇక్కడ కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకోవచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఎన్నికల్లో ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభావం లేకుండా ఏకపక్షంగా వ్యవహరించుకునేటందుకే ఈ ఏడీ అధికారులు అడ్డం పెట్టుకొని దాడులు చేశారనేటువంటిది కూడా వైసీపీ యొక్క ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జిల్లాలో ప్రధాన పాత్ర పోషించేటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి ఈ ఎన్నికలకు సంబంధించి, ఎందుకంటే అటు భాస్కర్ రెడ్డి హైదరాబాద్ లో ఉండేటువంటి పరిస్థితి ఉంది, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు. కాబట్టి ప్రధానంగా అవినాష్ రెడ్డి ఎన్నికలకంతా కూడా ప్రధాన పాత్ర పోషించి ఎన్నికలకు సంబంధించి అన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని పాత్ర కూడా అతనే పోషించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఉన్నతాధికారులు, అటు కూటమి నాయకులు ఈడీని అడ్డం పెట్టుకొని అవినాష్ రెడ్డికి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది చేస్తున్నారనేటువంటిది కూడా వైసీపీ నాయకులు చేసే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇందుకు సంబంధించి ఈ డాక్యుమెంట్లు బేస్ చేసుకొని వచ్చినటువంటి వివరాల మేరకు మరి వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే మిగిలిన నాయకులకు ఇందులో ఎవరెవరు పాత్ర ఉంటే ఆర్థిక లావాదేవీలు జరిగినటువంటి వాళ్ళను అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఎన్నికల స్టంట్తోనే అవినాష్ రెడ్డిని భయాందోళనకు గురి చేసి ఎన్నికల్లో పాల్గొనకుండా ఏదైనా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారనేటువంటిది ఒక కడప జిల్లాలో ఇది సంబంధించి చర్చనీయాంశం నడుస్తుంది. మరి కూటమి ప్రభుత్వం వేసేటటువంటి ఏదైతే ఈ స్కెచ్ లో అటు వైసీపీకి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డిని ఇరికించేటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఏదో నామమాత్రంగా దాడులు చేసి సంబంధిత అధికారులు స్థానికంగా ఉండేటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులను భయాందోళనకు గురి చేసి ఎన్నికల్లో వాళ్ళ యొక్క ప్రభావం లేకుండా చూసుకుంటారనేటువంటిది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా కూడా వైసీపీలో ఒక కలవరం అనేటువంటి దీనివల్ల వచ్చిందని చెప్పుకోవచ్చు. జిల్లాలో కూడా ఈ ఈడీకి సంబంధించిన అధికారులు చేసిన దాడులకు సంబంధించి ఒక చర్చ అనేటువంటిది నడుస్తుంది. మరి ఓవరాల్ గా చూసినట్లయితే ఇది ఎంతవరకు దారి తీస్తుంది, ఈ ఎన్నికల లోపల ఎలాంటి విభిన్న ఏ కోణంలో ఈ యొక్క ఈడీ దాడులు వెళ్తాయి, ఏ కోణంలో వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన కేసు ఏ విధంగా వెళ్తుంది అనేటువంటిది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే సిబిఐ కూడా 2019లో మార్చి 15 వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు హైకోర్టులో దీనిపైన
జరిగిన అనంతరము అదే సంవత్సరం తర్వాత 2020 మార్చి 11వ తేదీ ఏపీ హైకోర్టు సిబిఐకి అప్పగించింది ఈ కేసు. అప్పటి నుంచి కూడా ఈ కేసు పూర్తిగా సిబిఐ ఆధ్వర్యంలోనే సిబిఐకి సంబంధించినటువంటి అధికారుల విచారణ చేపట్టి అందుకు సంబంధించిన ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే మరి ఈడీ అధికారులకు దాడులు ఎంతవరకు దారి తీస్తాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ పరిణామాలకు దారి తీస్తాయనేటువంటిది ఒక చర్చ అయినటువంటిది నడుస్తుంది. జిల్లాలతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక చర్చ అయినటువంటి నడుస్తుందని చెప్పుకోవచ్చు చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.